హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీర్తిస్ వ్లాగ్. నేను మీ కీర్తి. ఈరోజు మనము బీట్రూట్ ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా ప్యాన్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి దాంట్లో కొద్దిగా ఆవాలు, జీలకర్ర, అలాగే పసుపు, అలాగే గార్లిక్ వేయాలి. గార్లిక్ తెలుసు మనకు గుడ్ ఫర్ హెల్త్ అనేసి. అలాగే పసుపు దీంట్లో కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. అలాగే నెక్స్ట్ మూంగ్ దాల్ని కూడా యాడ్ చేయాలి. మూంగ్ దాల్ ఎందుకు యాడ్ చేస్తున్నానంటే మనకు టేస్ట్కి ప్రోటీన్స్ ఎక్కువ ఉంటుంది, అలాగే న్యూట్రియన్స్ కూడా ఉంటుంది కాబట్టి. అలాగే ఆనియన్ వేసి అన్నీ ఫ్రై చేసుకోవాలి. దీంట్లో నేను బీట్రూట్ని గ్రేట్ చేసి వేసుకుంటున్నాను, ఎందుకంటే గ్రేట్ చేస్తే చాలామంది ఇష్టపడతారు. అలానే చేస్తే బీట్రూట్ తినాలా, చాలా స్వీట్గా ఉంటుంది అనిపిస్తుంది. ఇది కొంచెం బాగా కుక్ అయిన తర్వాత అందులో కొద్దిగా కారం పొడి, ధనియాల పొడి వేసుకోవాలి. కొద్దిగా స్పైసీగా తినేవాళ్ళు రెడ్ చిల్లీ లేదా గ్రీన్ చిల్లీ కూడా వేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ వేసి బాగా మగ్గిన తర్వాత వాటిలో కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు వేసుకొని కొద్దిసేపు వేయించుకున్న తర్వాత దాంట్లో పప్పులది పౌడర్ ఉంటుంది కదా, పుట్నాల పప్పులు అది కూడా 1 స్పూన్ వేసుకుంటే మనకు చాలా కలర్ఫుల్గా అయిపోతుంది అనమాట. ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని అలాగే ఇందులో కొద్దిగా కొరియాండర్ కూడా స్ప్లాష్ చేసుకోవాలి. ఎంతో టేస్టీ కలర్ఫుల్ బీట్రూట్ ఫ్రై రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కీర్తిస్ వ్లాగ్. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.